వెల్కమ్ టు మై ఛానల్ మహా హెల్దీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అదిరిపోయే రుచితో చిక్కటి గ్రేవీతో టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మటన్ కర్రీ బగారా రైస్, జీరా రైస్, వెజ్ పులావ్లోకి సూపర్గా ఉంటుంది. మరి అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. 1/2 కిలో మటన్ను నీట్గా 4 to 5 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనిలో ఎటువంటి స్పైసెస్ని యాడ్ చేయడం లేదు. 4 మీడియం సైజ్ ఆనియన్ను స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 4 లవంగాలు, 1/2 ఇంచ్ చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకును వేసుకుని కలుపుతూ ఎర్రగా వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించండి. ఆనియన్ కొద్దిగా కలర్ మారి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకుని కలుపుకుంటూ ఆనియన్ ముక్కలు ఎర్రగా అయ్యే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుని 5 నిమిషాల పాటు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మటన్లో నుండి వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ మగ్గించండి. ఇందులో మీ స్పైస్ లెవెల్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకుని కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా కుక్ అవుతున్నటువంటి మటన్లో నేను 1 స్పూన్ గసగసాలు, 2 ఇంచుల కొబ్బరి, 1 స్పూన్ నువ్వులను మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా కుక్ అవుతున్నటువంటి మటన్లో ఆ పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇందులో మటన్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని ఒక 20 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మటన్ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. దీనిలో నేను కొంచెం పుదీనాను వేసుకుంటున్నానండి. మటన్ కర్రీలో పుదీనా వేస్తే కూర మంచి సువాసనతో పాటు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. పుదీనా వేశాక కలుపుకుంటూ మరో 2 నిమిషాలు కూర దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ముక్క మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బగారా రైస్ కానీ, జీరా రైస్ కానీ, పులావ్ కానీ, చపాతీ, రోటీలోకి ఎంతో రుచిగా ఉండే గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.